అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లండ్రి, ఒకరేమో 13 లక్షల కోట్లండ్రి, ఒకరేమో 12 లక్షల కోట్లండ్రి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటుండదు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు ఈరోజు. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,00,000 ఇంచుమించు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు? 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు? సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది? కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో? సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది? కోవిడ్ కలుపుకొని. కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్పి చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి? రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం, అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760. అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78, అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, మాకు అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరు ఎందుకంటే 1% తక్కువ వచ్చినారు? పైగా గొప్పగా అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే, కేంద్రం నుంచి వచ్చినవి కలుపుకొని చూసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత? 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి. అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు. అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు. అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కనుక
1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే గాన ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్సు, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,40,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసరా లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు, మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్సు బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారు, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరు సపోర్ట్ అయితే చేశారు కదా. నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు, వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణమస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు, పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు, ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి